ఈరోజు మనం లైనింగ్ డ్రెస్ చెప్తున్నాం చూడండి. ఫస్ట్ డ్రెస్లో పొడవు చూసుకోవాలమ్మా. ఈ పొడవు ఎంత ఉందో చూసుకోవాలా. ఇలాగా ఎంత ఉంది? 43 ఉంది. ఇది లైనింగ్ కాబట్టి కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు. 40 ఉంది, 3 ఇంచులు తక్కువ లైనింగ్ అయినా పర్వాలేదు, పెట్టేద్దాం. లేదా అసలు దాని మీద పెడదామా? చూడండి, ఇది లైనింగ్ డ్రెస్. లైనింగ్ డ్రెస్ కటింగ్ మామూలు డ్రెస్లో పెద్ద ఆడల. ఇదండి, ఇది క్లాత్ కదా. క్లాత్ వచ్చి ఇట్లా అడ్డం వేసుకొని మొత్తం పొడవు పెట్టేసుకోవాలి. అప్పుడు ఈ పొడవుని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది మడత, ఇది మడత. మా బయట సౌండ్ తగ్గించమ్మా. ఇది మడత. ఫస్ట్ మనం డ్రెస్ టాప్కి పొడవు చూసుకోవాలమ్మా. పొడవు వచ్చి పై నుంచి కిందకి ఎంత ఉందో చూసుకోవాలా. ఇది 42 ఉందమ్మా. ఇది ఎంత ఉందో చూసుకోవాలా. ఇది 37 ఉంది. ఎందుకు అంత తగ్గింది? ఇలా పెట్టాను. ఇలా ఆ ఫోల్డ్ అనేది మన వైపు ఉండాలి. మన వైపు ఉండాలి. ఇద్దమ్మ పొడవు 42 వచ్చింది. అంత పొడవు వద్దని ఇది, అందుకే 40 పెట్టే. తర్వాత కింద పన్నా చుట్టుకొని చూసుకోవాలి. ఇది ఎంత ఉందో దీనికి 2 ఇంచులు కలుపుకోవాలి. 22 ఉంది కదా, 2 ఇంచులు కలుపుకోవాలి. అంటే 24. 24లో సగం, ఎందుకంటే ఈ 4 మడతలు కాబట్టి. 24లో సగం ఎంత? 12 ఇక్కడికి. ఓకేనా? తర్వాత చెస్ట్ చుట్టుకొలత. ఇది కుట్టుకాడికే చూసుకోవాలమ్మా. 19 ఉంది, కానీ ఇది టైట్ అనింది, అందుకని 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టేస్తాం. 10.5 పెడతాం చుట్టుకొలత. కాంటే నువ్వు ఇప్పుకుందు. ఇది అసలు గీత గీసేయాలమ్మా. అర్థం కాకపోతే అడుగున్నాను, కొత్త కదా. ఇది చుట్టుకొలత కూడా గీత గీసేసాం. తర్వాత షోల్డర్. నీకు బోట్ నెక్ కావాలా? ఇది ఆల్రెడీ బోట్ నెక్ టైపే. 15 ఉంది మా షోల్డర్. 15 అంటే 15లో సగం ఎంత? 7.5. పెట్టేటప్పుడు దగ్గరికి రాణిస్తుంది. 7.5 ఇక్కడ గీసేసేయాలి. బోట్ నెక్ మోడల్ కావాలనేది 7 నుంచి 7 షోల్డర్ 3 పెడుతున్నాను. అప్పుడు నెక్ బ్రాడ్గా వస్తుంది అన్నమాట. తర్వాత సంక్ వచ్చి 7.5 పెడుతున్నాను డ్రెస్ కాబట్టి. షోల్డర్ ఎంత పెట్టానో సంక్ అంతే పెట్టాను. 7 రౌండ్ చేసేసుకోండి. మీకు ఏమన్నా డౌట్ వస్తే, ఒక ఫీలింగ్ ఉంటే ఒకసారి మీరు కట్ చేసిన సంఖ్యని పెట్టుకుని చూడండి. ఇది మనం లూజ్ పెట్టాం కదా ఆల్రెడీ, అందుకని ఇది కొంచెం టైట్ వస్తుంది, లూజ్కి వస్తుంది, సరిపోతుంది. ఓకేనా? అర్థం అవుతుందా నేను చెప్పేది? అర్థం కాకపోతే అడిగేసాడు మా. అంటే నీకు కూడా టచ్ ఉంది కాబట్టి. 7 లోతుమా మనకి 13, 13.5 దగ్గర వస్తుంది మా. మధ్యలో లోత 14, 13 మధ్యకి వస్తుంది అన్నమాట. ఇది అప్పుడు 7 చుట్టుకొలత ఎంత ఉందో సన్నగా వాళ్ళకైతే 1.5 ఇంచు లోతు పెట్టండి. లేదు కొంచెం పొట్ట గిట్ల అట్లా ఉన్న వాళ్ళకి 1 ఇంచే పెట్టండి. ఇది 10.5 కదా పెట్టింది, ఇది వచ్చి 9.5 పెట్టుకోండి మా. ఇది ఇట్లా లోతు షేపు నేను గీసిన తర్వాత మీకు అర్థం అవుతుంది. పొడవు చూసుకోవాలి. ఇది కట్స్ ఉంది కదా, పై నుంచి కట్స్ పొడవు ఎంతవరకు ఉన్నాయని చూసుకోవాలి. ఇంతవరకు వచ్చింది 22 ఉంది మా కట్స్ పొడవ. 22 ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ గుర్తుపెట్టుకొని ఇక్కడ మళ్ళీ కట్స్ చుట్టుకోవాలి చూసుకోవాలి. మనకి టైట్ రాకూడదు. ఇది తనకి టైట్ ఉందంట, దీనికంటే 2 ఇంచులు. నువ్వే అంటున్నా టైట్ ఉంది. 22 ఉంది కదా, ఇది ఎంత ఉందో దీనికంటే 1 ఇంచు ఖర్చుకు తీసుకోవాలా. 23. 23లో సగం 11.5 అంతే కదా. ఇక్కడికి ఇది కట్స్ చుట్టుకొలతని అర్థం గుర్తు. ఓకేనా? ఇప్పుడు మనం కొలతలు పెట్టేసామా. పొడవు పెట్టేసాము, కింద పన్నా చుట్టుకొలత పెట్టేసాము, ఇది సంక పెట్టేసాము. ఇంకా నెక్కులు తీయాల. ఇది గమనించండి, మనకి గీతలు చుట్టుకొలత గీతలు అనుకోండి. ఒక్క నిమిషం, ఇది చుట్టుకొలత గీతలు. ఓకేనా? ఇప్పుడు మనం కట్ చేసింది ఇది కట్స్ చుట్టుకొలత. ఇలా వచ్చి మనం 1 ఇంచు లోపలికి పెట్టాం కదా, ఆ 1 ఇంచు కట్ టచ్ అయ్యి ఇలా వెళ్ళాలమ్మా. ఇక్కడి నుంచి ఇలా ఇది షేపు. అదేవిధంగా లోతు కూడా మనకి ఇక్కడ ఎంత లోతు వస్తుందో అదే విధంగా లోతు కాడి అదే రావాలా. తర్వాత కట్స్ కాడికి వచ్చేసరికి తగ్గిపోతుందమ్మా. ఇది డ్రెస్ షేప్. కొంచెం బాగా దగ్గరికి చూపించు. నెక్కులు ఒకటి కట్ చేయాలి. ఇది ఇంకొకటి లోతు తీయాలన్నమాట. ఇక్కడ పొడవు ఎంత పెట్టాము? 40.5 ఉంది కదా, అదే విధంగా ఇక్కడ కూడా 40.5 చూపించాలి. చూడమ్మా, పొడవు ఎంత ఉందో 40.5, క్రాస్ కూడా 40.5 రావాలా. ఇక్కడ డాట్ పెట్టేసుకొని ఇది లైట్గా క్రాస్ చేసేసేయాలి. మీరు స్కేల్ పెట్టైనా క్రాస్ చేసేసేవచ్చు ఇలా. ఓకేనా? అర్థమైందా? కాసేపు
నెక్ మా బోట్ నెక్ రావాలంట ఇంకా ముందు 4 పెడతాము, వెనక పార్ట్ వచ్చి కొంచెం చిన్నది 3 పెడతాం. ఇది వెనకది 2 ఎక్కువగా వచ్చింది. 2 ఈక్వల్గానా? మా రెండింటికి మధ్యలో 3.5 పెడతా. ఓకేనా? ఇది నెక్ మా బోట్ నెక్ మోడల్లో. ఇప్పుడు కట్ చేస్తున్నా, అబ్బాకు కట్ చేస్తున్నా. మడత నేను సరిపాకపోయేతలకి ఇట్లా మామూలుగా 4 మడతలు వేసామా. ఇది హ్యాండ్స్ ఉంటుంది మనకి. ఏ సిరి అడుగుతుంది రెస్ట్ ఎక్కువ అయిపోతుంది. బాగాలేదే అన్న. అంత సీన్ లేదు, బాగా దిట్టంగా ఉంది. మనం కట్ చేసింది డాట్ పెట్టేసుకోవాలి. కట్స్ కాడ డాట్ పెట్టాలి. పాయింట్ కాడ డాట్స్ పెట్టుకోవాలి. కరువు కట్స్ ఏడ లోతు కాడ కూడా క్రాస్ తీసేయాలి. ఇది ఏడ డాటు, ఏడ పాయింట్ కట్ డాటు. ఇది ఇప్పుడు నెక్కులు 4 కలిపి కట్ చేసేస్తున్నాను. ఇది అంటే రావాలంటే లైనింగ్ మీద పెట్టి జాగ్రత్తగా కట్ చేసేసుకున్నాను. కొంచెం తగ్గించి కట్ చేసేదాన్ని ముందు. ఒక ఫోటో తీసేసాను. ఎడనే గ్యాప్ దొరికితే తీసేసాయి, బాగా కనిపించాలని.